అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఎవరేం చేస్తారు చెయ్యని మాకుంది బేటే మా పని మా పడకొని చేస్తాడు జగమని ఒక లైన్ తోట నింపేస్తాం బాధని అజయ్ అజయ్ మాట నాకు సందులో ఏవి తెలియదు సందులో అలా వచ్చినా తెలుసు. ఏం మాట్లాడుతున్నావురా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తీన్ గల్లీ. అయితే ఈరోజు నేను ఒక సరికొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసిన. ఇలాంటి వీడియో మన ఛానల్లో ఇంతవరకు ఎప్పుడు కూడా చేయలేదు. అంటే ఈరోజు మనం ఒక పాడ్కాస్ట్ చేయబోతున్నాం. అది ఎవరిని అంటే ది మోడల్ చెప్రి అజయ్. మద్దునూరు యువతని భ్రష్టు పట్టించడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్న చెప్రి అజయ్ని అయితే మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం మన పాడ్కాస్ట్. సో అయితే ఇంట్రో చెప్పేరాక కూడా ఆగేటట్టు లేడు, ఉరికేస్తాడు. సో వెల్కమ్ మిస్టర్ అజయ్. సారీ మోడల్ చెప్రి అజయ్. మునగాళ్ళు వస్తున్నారు, జింక వెలికెలు పెడుతున్నారు, జిగిరిచికా ఇల్వాన్లు వస్తున్నారు. పాడ్కాస్ట్ మిస్టర్ అజయ్. సరే ఓకే, మోడల్ అజయ్ చెప్పండి, వీళ్ళంతా ఎవరు? సో మిస్టర్ అజయ్ గారు, సారీ మోడల్ అజయ్, పాడ్కాస్ట్ మీతో, మీ గ్యాంగ్ తో కాదు. ఒకసారి చెప్పండి అజయ్, అసలు మీ పూర్తి పేరేంటి? అవన్నీ కాదు, ఫస్ట్ స్ట్రింగ్. థ్యాంక్ యూ భయ్యా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ అసలు మీ పేరేంటి? అజయ్ మోడల్. అసలు మీరు ఏం చేస్తారు మొత్తం? అసలు ఇదంతా ఏంది? ఇది మా మోడల్ గ్యాంగ్. అసలు మీరు మీ గ్యాంగ్ అసలు ఏం చేస్తారు? అసలు మీరు? మేము తింటాం, పంట మోడలింగ్ చేస్తాం, ర్యాప్స్ చేస్తాం అప్పుడప్పుడు. మోడలింగ్ మోడల్ అంటే ఏంది అసలు? ఇలాంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసి ఇలాంటి డ్రెస్సులు వేసుడే మోడల్. అవునా? మోడలింగే. ర్యాప్ కూడా వేస్తాను కదా? ర్యాప్ సుధా వాడతాం. ఒక ర్యాప్ మాకోసం. ఎవరేం చేస్తారు చెయ్యని మాకుంది బేటే మా పని మా పడకొని చేస్తాడు జగమని ఒక లైన్ తోట నింపేస్తాం బాధని దోయిస్తే ఓలాల దోస్తుని వాట్సాప్ లో వచ్చేసినారు నా కానీ పోలంటే ముందుకు ఇడ్చబెట్టరా పాస్తుని మీరు ఇంకా చూడవచ్చా నేను వాస్తారు చెయ్యేస్తే దెంగేయాలి లోపలున్న దయ్యం భయ్య వాడకు బేటే ఇంకా నాకు పాట రాదు. పక్కోళ్ళది దొబ్బేసి వాడు కాదు, నీది ఏదైనా సొంత పాడుంటే వాడు. నువ్వు నన్ను చెప్పి అన్నావుగా, నువ్వు నన్ను అన్నావు చెప్పి మా ఇంట్లో ఉంది చేపిరి మీ తాత వేస్తాడు వేస్తారు మా డాడీ పెద్ద పుటా మేస్తారు గన్నెత్తారా అన్న రైడు కాలి కచ్చా కొడతాడు. ఏంటి పోలియో చుక్కలా? అరే ఫస్ట్ అంగన్వాడి ఆయకు ఫోన్ చేయి. అసలు ఇది ఏందన్నట్టు? నువ్వు కారు వేసుకోవాల్సిన పాయింట్ ఇట్లా మెడల్ వేసుకున్నావు, ఏందన్నట్టు అది? ప్యాషన్ ప్యాషన్ ఏంటి సార్ అది? ప్యాషన్ 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 ప్యాషన్. ఓ ఫ్యాషనా? సరే ఓకే. సరే అని అజయ్, నీ దోస్తాన్ అయితే మరి బాగా గట్టిగా ఉందటగా? అవ్వతోడు చెప్తున్నా నా జోలు వద్ద మా దోస్తులు గన్షాట్ గిన్షాట్ వన్ షాట్ తాళ్ళగా పెడతారు అంతే. అదే మొన్న వాళ్ళ గోడ అందుకే నా నెత్తి తలగా పెట్టిరటగా, అందుకే అట్లయిందటగా నీ హెయిర్. ఈ మోడల్ కటింగ్. సో ఈ కటింగ్ ఎవరు చేసారు మీకు? మరి ఇట్లా మోడల్ కటింగ్ ఎవరు కొడతారు? శిశన్న మంగళ శిశన్న పెద్ద పులి శిశన్న దగ్గర కటింగ్ తీసుకోవాలంటే గజ్జలు అంటాలి.
నెక్స్ట్ క్వశ్చన్. హలో రఘువీర్, నేను ఇంటర్వ్యూకి రాను. స్ట్రింగ్ ఉంటే అత్త, నువ్వు నాకు ₹1,00,000 ఇవ్వు. నేను రాను. స్ట్రింగ్ ఉంటే అత్త, లేకపోతే లేదు. ఇక పెట్టే ఇక. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సరే కానీ మరి ఇవన్నీ చేయడానికి నీకు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? మా అయ్య జేబుల నుంచి పైసలు స్కామ్ చేస్తా. నువ్వు దొంగ అన్నమాట. అట్లా అంటావు బాయా నువ్వు? పాపం ఫీల్ అన్నట్టున్నారు. సరే కానీ పింఛన్ పైసలు ఇస్తలేడని మీ తాత నువ్వే లేపేసినవాట. అదంతా ముచ్చట్లే, బయట తాకాలంతా అంతేనా? సరే ఆ ఎంటికలేంది మరి అవి కోలను వదిలేస్తావు అన్నట్టు. ఎంటికలేంది మరి అవి కోలను వదిలేస్తావు అన్నట్టు. ఇది స్టైల్ మోడల్. సో మరి నువ్వు ఇంత మంచిగా ర్యాప్ ఎత్తున్నావు కదా, నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? సిమెంట్ సిమెంట్ కౌలి కూడా గచ్చాడు పెట్టిండంటే స్మార్ట్ రూటే మనది సపరేట్ అందరిది ఒక మాట వనికిస్తారా క్లెమెంటా? ఏం టార్చర్. ఓ క్లెమెంటా? ఆడే క్లైమేట్ ఆడే ఫస్ట్ ఈ క్లెమెంట్గా వేసేయాలి. 2 తెలుగు రాష్ట్రాలు నాగని చెప్తాను. ఈ పోరాన్లో ఈ యూత్ నన్ను తాగం పట్టించేదాడి. సరే అజయ్, మరి సీఎం అంటే ఏంటిది? సీఎం అంటే రేవంత్ రెడ్డి. అంటే ఏంటిది? మన తెలంగాణకి రేవంత్ రెడ్డి. అవునా? మరి పిఎం అంటే? రాత్రి పిఎం అంటే రాత్రి అరే నీ అబ్బా. అజయ్, మరి నువ్వు ఏ క్లాసు? ఎంత అంటే మరి అన్ని వచ్చే ఉంటాయి. మరి ఒకసారి సందుల గురించి చెప్పు. నాకు ఆ సందులో ఏవి తెలియదు. సందులో వచ్చినా తెలుసు. అవునా? మన సందులో వచ్చినందుకే నేను పొరక కొట్టిరాటగా. నన్ను కొట్లే, నేనే ఒక గుద్దినా. అయ్యో చూసా మంత్రాలు కొడితే నేను ఈ మంత్రాలు నెత్తులెక్కాలే. నెత్తిలా సరే అజయ్, మరి నీకు ఏమైనా బ్రేకప్ స్టోరీలు ఉన్నాయి? అయింది. ఏమైంది? ఏం కాదు. గన్నెత్తారా? సరే అజయ్, మరి నిన్న మొన్న ఒక పోరి బజార్లో కొట్టిందట. కొట్టిద్దానా? ఆ పొడికి చెప్తున్నా. ఆ పొడి కాకపోతే ఇంకో పొడి కాకపోతే ఇంకో పొడి. ఏదో ఒక రోజు ఒక మంచి పొడిని పడితే నేను పొమ్మ అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. పొడి పోడి పొడి పోడి పొడి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. సరే అజయ్, మరి నీకు యాక్టింగ్లో ఛాన్స్ వస్తే పోతావా? మరి సో యాక్టింగ్లో పోతా అంటున్నావు అంటే మరి నీకు నవరసాల గురించి తెలిసే ఉంటాయి. నవరసాలు అంటే ఏంటి? పప్పు చారు అరే నీ అబ్బా. రసాలు తెలిసిన ఇవేనా నవరసాలు అంటే? నవ అంటే ఏంటి? సరే అజయ్, మరి లాస్ట్ క్వశ్చన్, నీకు నగోరికి సంబంధం ఏంటి? అక్రమ సంబంధం.